మహాభారతం 51 కీచకుడి సోదరుల సంహారం. అంతఃపురంలో కీచకుడు చంపబడినాడనే వార్త ఆ రాజ్యంలో దావానంలా వ్యాపిస్తుంది. మాలినిపై మనసు పడిన కారణంగానే గంధర్వులైన ఆమె భర్తలు కీచకుడిని వధించారని అంతా చెప్పుకుంటూ ఉంటారు. ఏదేమైనా రాజ్యానికి పట్టిన శని వదిలిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. కీచకుడు ఉండగా వీధుల్లో స్వేచ్ఛగా తిరగడానికి భయపడిపోయిన పడుచులు ఇకపై బయట ఆనందంగా తిరగవచ్చని అనుకుంటూ ఉంటారు. కొంతకాలంగా తనని పట్టి పీడిస్తున్న పీడ విరగడైపోయినందుకు మాలిని కూడా ఎంతో సంతోషంతో ఉంటుంది. అదే సమయంలో కీచకుడి సోదరులు నూరుగురు ఆగ్రహావేశాలతో అక్కడికి వస్తారు. తమ సోదరుడి చావుకి కారణమైన ఆమె కూడా బ్రతికి ఉండటానికి వీల్లేదని అంటారు. కీచకుడి శవంతో పాటే ఆమెను కూడా దహనం చేస్తామని చెబుతూ అక్కడినుంచి ఆమెను బలవంతగా లాక్కెళతారు. ఆమె ఎంతగా ప్రాధేయపడినా వాళ్లు వినిపించుకోరు. ఆమెను ఒక ఎడ్ల బండిపై శ్మశానానికి తీసుకెళ్లడానికి సిద్ధం చేస్తారు. ఊహించని ఈ పరిణామానికి పాండవులు విస్తుపోతారు. ప్రమాదం ఈ వైపు నుంచి ఇలా వస్తుందని అనుకోలేదంటూ మనసులోనే బాధపడుతుంటారు. కీచకుడి సోదరులు తమ సోదరుడి శవంతో పాటు మాలినిని కూడా శ్మశానానికి తరలిస్తుంటారు. ఆ నగరంలోని వాళ్లంతా కూడా అయ్యో అంటూ ఆమె పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తుంటారు. ఎంతోమంది స్త్రీలకు కీచకుడి పీడ లేకుండా చేసిన ఆమెకి ఇలాంటి దుర్గతి కలగడం పట్ల కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ద్రౌపదిని ఎలా కాపాడుకోవాలనేది పాండవులకు అర్థం కాదు. ఆలస్యం చేస్తే ఆ మూర్ఖులు ఆమెను కూడా దహనం చేసేస్తారు. ఏమిటి చేయడం అనే ఆలోచనలో పడతారు. అజ్ఞాతవాసంతో తమ సమస్య ముడిపడి ఉండటం వలన ఆందోళన చెందుతుంటారు. ఇక ఉపేక్షించడం సరికాదు. గంధర్వుడి రూపంలో వెళ్లి ద్రౌపదిని కాపాడమని భీముడితో చెబుతాడు ధర్మరాజు. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న భీముడు వాయువేగంతో అక్కడినుంచి బయల్దేరతాడు. కీచకుడి కోసం పేర్చిన చితిపై మాలినిని దహనం చేయడానికి అతని సోదరులు అక్కడ అంతా సిద్ధం చేస్తుంటారు. మాలిని తన పరిస్థితిని తలచుకుని కుమిలిపోతుంటుంది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న భీముడు ఒక్కసారిగా కీచకుడి సోదరులపై విరుచుకుపడతాడు. వరుసగా వాళ్లందరినీ సంహరించి తిరిగి వలనుడుగానే ద్రౌపదిని జాగ్రత్తగా నగరానికి చేరుస్తాడు.